హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. జ్వాలాద్వీపం ధారావాహిక 16వ భాగానికి స్వాగతం. ఇంతవరకు జరిగిన కథలో ఉగ్రదత్తుని అతడి స్నేహితులైన రుద్రారుద్రుల్ని తీసుకుని పులిరాయుళ్ళు భయంకర పక్షుల మీద జ్వాలాద్వీపానికి బయలుదేరారు. వాళ్లను ఆకాశంలో భల్లూకరాయుళ్ళు భీకరంగా ఎదుర్కొన్నారు. ఉగ్రదత్తుడున్న భయంకర పక్షి ఒక కొండ మీద దిగింది. అక్కడ కొందరు భల్లూకరాయుళ్ళు అతన్ని వెంటబెట్టుకుని ఒక రహస్య బిలం గుండా బయలుదేరారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇవాళటి భాగంలో చూద్దాం. భల్లూకరాయుళ్ళు పిల్లద్వారాన్ని మూయగానే లోపలంతా గాఢాంధకారమైంది. ఉగ్రదత్తుడు అడుగు వేయబోయి కాలు జారటంతో ముందుకు పడబోయాడు. కానీ అంతలోనే ఒక భల్లూకరాయుడు అతని భుజం పట్టుకుని ఆపుతూ, తొందరపడకు, మనం 20 మెట్లు దిగిగాని బిలం అడుగు భాగాన్ని చేరలేం. ఇదిగో మనకు దారి చూపే వెలుగు అంటూ కట్టుకున్న ఎలుగు చర్మాల నుంచి ధగధగా ప్రకాశిస్తున్న ఒక మణిని బయటికి తీశాడు. ఆ వెంటనే అతడి అనుచరులిద్దరూ కూడా తమ వద్ద ఉన్న మణులను బయటికి తీసి మెట్లు దిగసాగారు. భల్లూకరాయుళ్ల చేతిలో మెరిసిపోతున్న మణులను చూస్తూనే ఉగ్రదత్తుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. చీకటిలో దారి చూసుకునేందుకు కాగడాలు కొవ్వొత్తులు లేనందున ఈ వెలలేని మణులను వీళ్ళు కాగడాలుగా వాడుతున్నారన్నమాట. ఈ ద్వీపంలో చమురు దొరకదా? వెలుగు కావాలంటే ఈ మణులు తప్ప మరో సాధనం లేదా అని అడిగాడు ఉగ్రదత్తుడు. చమురా? ఏమిటది? ఓహో, దాని గురించి ఇక్కడకు బానిసలుగా వచ్చిన మీ దేశం వాళ్ళు గొప్పగా చెప్పగా విన్నాం అన్నాడు ఒక భల్లూకరాయుడు. ఇది చాలా చిత్రమైన ద్వీపం అనుకున్నాడు ఉగ్రదత్తుడు. అంతలోనే అతడికి పులిరాయుళ్ల చేత చిక్కిన తన స్నేహితులు రుద్రారుద్రులు, సామంతరాజు సుదర్శనుడి కుమార్తె చంద్రసేన గుర్తుకొచ్చారు. ఉగ్రదత్తుడు వాళ్ళని గురించి ఆలోచిస్తూనే 20 మెట్లు దిగి బిలం అడుగు భాగాన్ని చేరాడు. బిలం ఏమంత విశాలమైంది కాదు. దాని వెడల్పు 1 గజం కన్నా ఎక్కువ ఉండదు. ఎత్తు కొన్ని చోట్ల 5 అడుగులు, మరికొన్ని చోట్ల 10 అడుగులు ఉంటుంది. ఈ బిలం ఎక్కడికి పోతుంది? ఇంతకు మీరు నన్ను పులిరాయుళ్ల నుంచి కాపాడింది మరొక భల్లూకరాయుడికి బానిసగా అమ్మేందుకు కాదు కదా అన్నాడు ఉగ్రదత్తుడు. భల్లూకరాయుడిలో ఒకడు నవ్వాడు, మరొకడు కోపంగా గద్దించాడు. నిన్ను బానిసగా చేసేందుకే తీసుకుపోతున్న వాళ్ళమైతే నీకు ఈ బిలమార్గం తెలియకుండా కళ్లకు గంతలు కట్టి ఉండేవాళ్ళం. మనుషుల్ని బానిసలుగా ఉపయోగించుకునే వాళ్ళం మేం కాదు. పులిరాయుళ్ళైనా మీ దేశం వాళ్ళనందరినీ నమ్మేందుకు లేదు. మీ వాళ్లే కొందరు బానిసల్ని పట్టుకొచ్చేందుకు పులిరాయుళ్ళ నాయకుడైన ఏకపాదుడికి సహాయం చేస్తున్నారు. నాగవర్మ అనేవాడు నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు. వాడు ఉగ్రదత్తుడు మాట ముగించే లోపలే మరొక భల్లూకరాయుడు మొదటివాడిని గట్టిగా కసురుతూ, నువ్వు చాలా అధిక ప్రసంగివవుతున్నావు. మన నాయకుడు చెప్పినదేమిటి మర్చిపోయావా అన్నాడు తీవ్రంగా. మొదట మాట్లాడిన భల్లూకరాయుడు కుక్కిన పేరులా అయిపోయాడు. మణులను అరచేతిలో పెట్టుకుని ముందు 2 భల్లూకరాయుళ్ళు, మధ్యలో ఉగ్రదత్తుడు, అతడికి వెనకగా మరొక భల్లూకరాయుడు మౌనంగా బిలం వెంట నడవసాగారు. 2-3 నిమిషాల కాలం అలా నడిచేసరికి ఎదురుగా బిలం మూసుకుపోయినట్టు అడ్డంగా నిలువెత్తు రాయి ఒకటి కనిపించింది. ముందు నడుస్తున్న భల్లూకరాయుడు అక్కడ ఆగి రాతిలో కొంచెం పల్లంగా ఉన్న చోట చూపుడు వేలితో నొక్కాడు. రాయి కొంచెం కదిలినట్టయింది. ఆ వెంటనే దాని వెనక నుంచి శరభం అన్న పిలుపు వినవచ్చింది. దానికి జవాబుగా ముందున్న భల్లూకరాయుడు భల్లూకం అన్నాడు. రాయి పలుపులా కిర్రుమంటూ కొద్దిగా తెరుచుకుంది. ఎలుగుబంటి చర్మాలు ధరించి పెద్ద కత్తినొకదాన్ని పట్టుకుని ఉన్న భటుడొకడు రాతి తలుపు పక్క నుంచి తొంగి చూశాడు. శరభం, భల్లూకం అన్న మాటలు ఆ రాత్రికి భల్లూకరాయులు నిర్ణయించుకున్న సంకేతాలని ఉగ్రదత్తుడు గ్రహించాడు. వీళ్లు కూడా 24 గంటలు శత్రుభయంతో సతమతమవుతున్నారని అతడు ఊహించాడు. ఒక్కడైనా దొరికింది, తతిమ వాళ్ళేమయ్యారు అన్నాడు కావలి భటుడు కోపంగా. వాళ్ళ సంగతి మాకేమీ తెలియదు. అయినా గబ్బిలాయిలా బిలాన్ని అట్టిపెట్టుకుని ఉండే నీకు ఈ వైనాలన్నీ ఎందుకు అంటూ ముందున్న భల్లూకరాయుడు రాతి తలుపును శాంతం తెరిచి ముందుకు వెళ్ళాడు. అతడి వెనకగా మిగిలిన వాళ్ళు కూడా బయలుదేరారు. ఉగ్రదత్తుడు భల్లూకరాయుళ్ల వెంట బిలంలో చాలా దూరం నడిచాడు. అయినా దానికి అంతం ఉన్నట్టు కనబడలేదు. బిలంలో అనేక చోట్ల పైనుంచి వెలుగుతూ పడుతున్నట్టు, కొన్ని ప్రాంతాల్లో ఎవరో బిలం గోడల వెనుక మాట్లాడుతున్నట్టు కూడా అతడికి అనుమానం కలిగింది. ఈ భల్లూకరాయుళ్ల నాయకుడు కంధుడు పులిరాయుళ్ల ధాటికి తట్టుకోలేక
ఇలాంటి రహస్య ప్రదేశాల్లో కాలం గడుపుతున్నాడని ఉగ్రదత్తుడు అనుకున్నాడు. హఠాత్తుగా ముందు నడుస్తున్న భల్లూకరాయుడు ఆగి తన అరచేతిలో ఉన్న మణిని గట్టిగా గుప్పెట్లో బిగించి దాన్ని నేలబారుగా 4-5 సార్లు ఊపాడు. ఆ వెంటనే భూమి బద్దలవుతున్నట్టు పెద్ద ధ్వని అయింది. చూస్తూ ఉండగానే భల్లూకరాయుడి పాదాల దగ్గర భూమి విచ్చినట్టయి అందులో నుంచి ఉన్నట్టుండి కళ్ళను మిరుమిట్లు గొలిపేలా వెలుగు పైకొచ్చింది. ఇక్కడ 21 మెట్లున్నాయి, జాగ్రత్త, కాలు జారిందో అంటూ ఒక భల్లూకరాయుడు ఉగ్రదత్తుడిని హెచ్చరించి మెట్లు దిగసాగాడు. ఉగ్రదత్తుడి ఆశ్చర్యానికి అంతులేదు. బిలం మధ్యలో ఒక పెద్ద అగాధం, అందులో నుంచి పట్టపగల్లా వెలుగు. ఉగ్రదత్తుడు అతడి వెంట ఉన్న వాళ్ళు మెట్లు దిగి సమతలంగా ఉన్న ప్రదేశాన్ని చేరారు. ఆ ప్రదేశానికి చుట్టూ ఉన్న గోడల్లో తాపడం చేసిన మణుల నుంచి దేదీప్యమానంగా కాంతి వస్తుంది. ఎదురుగా నిలువెత్తున ద్వారం ఒకటి ఉంది. దాని తలుపులు బంధించబడి ఉన్నాయి. ఉగ్రదత్తుడి వెంట వచ్చిన భల్లూకరాయులలో ఒకడు ఆ తలుపుల దగ్గరికి వెళ్ళి వాటి మీద గుప్పెటితో 3 సార్లు గట్టిగా కొట్టాడు. వెంటనే ద్వారాలు తెరుచుకున్నాయి. ఎదురుగా ఉన్న ఒక ఉన్నతాసనం మీద శిరస్త్రాణంలో ఎలుగుబంటి చెవులు ధరించి ఉన్న ఒక దృఢకాయుడు కూర్చుని ఉన్నాడు. భల్లూకరాయుడు అతడి దగ్గరికి వెళ్ళి మందస్వరంతో ఏదో చెప్పాడు. ఆసనం మీద కూర్చున్న వ్యక్తి ఉగ్రదత్తుడి కేసి దృష్టి సారించి తల పంకిస్తూ భల్లూకరాయుడితో ఏమో అన్నాడు. వెంటనే భల్లూకరాయుడు ఉగ్రదత్తుడున్న చోటుకొచ్చి, ఆయన మా నాయకుడు కంధుడు, నిన్ను దగ్గరకు తీసుకురావాల్సిందిగా చెప్పారు అన్నాడు. ఉగ్రదత్తుడు నిర్భయంగా కంధుడు ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. కంధుడు అతన్ని నిశితంగా చూస్తూ, నీతో పాటు మీ దేశాల నుంచి పులిరాయులచే అపహరించుకు రాబడిన వాళ్ళెందరూ అన్నాడు. 4 ఒక ఆమె స్త్రీ అన్నాడు ఉగ్రదత్తుడు. వాళ్ళు ఎక్కడున్నారో నీకేమైనా తెలుసా అని అడిగాడు కంధుడు. తెలియదు అంటూ ఉగ్రదత్తుడు ఆశ్చర్యపోయాడు. కంధుడు ఇలాంటి ప్రశ్నలు తాను ఎందుకు అడుగుతున్నాడో, వీటి వెనుక ఉన్న రహస్యం ఏమిటో అతడికి అవగాహన కలగలేదు. ఉగ్రదత్తుడు తన గురించి ఆలోచిస్తున్నాడని గ్రహించిన వాడిలా కంధుడు చిరునవ్వు నవ్వి, నేను నీకు మిత్రుణ్ణి. మీ దేశాల నుంచి మనుషుల్ని అపహరించుకురావడంలో నాకెలాంటి ప్రమేయం లేదు. పులిరాయులు మీకెంత శత్రువులో నాకు అంతే శత్రువులు. కొండ గుహల్లో బిలాల్లో నేను నా అనుచరులు ఎంత రహస్యంగా కాలం గడపవలసి వస్తుందో నువ్వే చూసావు కదా. మీ దేశానికి, ఈ జ్వాలాద్వీపానికి మహమ్మారిలా దాపురించిన ఏకపాదుణ్ణి, అతడి భటులను సర్వనాశనం చేయడానికే నేను, మీ దేశస్థుడైన మరొక వ్యక్తి ఒక పథకం ఆలోచించాం. బహుశా ఆ వ్యక్తిని నువ్వు గుర్తించగలవేమో చూద్దాం అంటూ తన అనుచరులలో ఒకడికి సంజ్ఞ చేశాడు. కంధుడి అనుచరుడు తమ నాయకుడి ఆసనానికి వెనకగా ఉన్న ఒక తలుపు తెరిచాడు. ఆ వెంటనే రుద్రుడు నవ్వుతూ ఉగ్రదత్తుని సమీపించి, నిన్ను ప్రాణాలతో చూడగలను అనుకోలేదు ఉగ్రదత్త అన్నాడు ఆప్యాయంగా. రుద్రుడు అంటూ ఉగ్రదత్తుడు పరమానంద భరితుడై, ఆ రుద్రుడెక్కడా, చంద్రసేన ఏమైంది అని ఆతృతగా ప్రశ్నించాడు. ఆ ఇద్దరూ పులిరాయుల అధీనంలోనే ఉన్నారు. నేను మాత్రం ఈ కంధుడి అనుచరుల వల్ల రక్షించబడ్డాను అన్నాడు రుద్రుడు. కంధుడు లేచి నిలబడి ఉగ్రదత్తుడితో, నీ గురించి రుద్రుడి ద్వారా సర్వం తెలుసుకున్నాను. ఈనాటికి ఏకపాదుణ్ణి, అతడి మూకను నాశనం చేసేందుకు అవకాశం కలిగింది. నేను నీ స్నేహితుడైన రుద్రుడు వేసిన పథకం మరేం లేదు. నీ పెంపుడు తండ్రి అయిన ఉగ్రాక్షుణ్ణి, అతడి సేవకులను ఈ ద్వీపం చేర్చి వాళ్ల సహాయంతో ఏకపాదుడి కోటను ముట్టడించడం అన్నాడు. మీ స్వాధీనంలో ఉన్న భయంకర పక్షులు మహాకాయులైన రాక్షసులను మోయగలవా అని అడిగాడు ఉగ్రదత్తుడు అనుమానంగా. అంత పెద్ద మహాకాయులను మోసే శక్తి వాటికి లేదు. మీ బంధుగణమంతా పడవల్లో బయలుదేరి ఇక్కడికి రావాల్సిందే అన్నాడు కంధుడు. నేను బందీగా వచ్చేటప్పుడు ఈ ద్వీపాన్ని, దీని చుట్టూ సముద్రం అంచుల వరకు ఉన్న అగ్నిపర్వతాలను చూశాను. అగ్నిపర్వతాల నుంచి వెలువడుతున్న లావాద్రవం సముద్ర తీరాన్నంతా మంటలమయం చేస్తున్నట్టు నాకు కనబడింది. అలాంటి స్థితిలో పడవలు తీరాన్ని ఎలా చేరగలవు అని అడిగాడు ఉగ్రదత్తుడు. ఈ ప్రశ్న వింటూనే కంధుడు నవ్వి తన అనుచరులకేసి గర్వంగా చూస్తూ, సముద్ర తీరంలో మంటల పాలు కాకుండా పడవలను ఒడ్డు చేర్చే కొన్ని ప్రదేశాలు నా అనుచరులకు తెలుసు. అసలు ప్రమాదం ఏకపాదుడి కోటను ముట్టడించడంలో ఉంది. ఆ తర్వాత వాడు దొరికినా వాణ్ణి చంపడంలో మరింత పెద్ద ప్రమాదం ఉంది అన్నాడు. కంధుడి మాటలు ఉగ్రదత్తుడికి సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి. అది గ్రహించిన కంధుడు అతన్ని తన వెంట పెట్టుకుని ఒక రహస్య మార్గం గుండా బిలంలో నుంచి కొండ పైభాగానికి తీసుకుపోయి, అదిగో ఆ మంటల మధ్య ఉన్నట్టు కనబడేదే ఏకపాదుడి కోట. అక్కడి నుంచి చూసినప్పుడు
అది మంటల మధ్య ఉన్నట్టు కనబడినా నిజానికి దాని చుట్టూ అగ్నిపర్వతాలు లేవు. దాన్ని చేరేందుకు సురక్షితమైన ఒక మార్గం ఉంది. కానీ కోట మనం ఆక్రమించుకున్న ఏకపాదుని చంపడమే పెద్ద సమస్య అన్నాడు. మన చేతిలో వాడు చిక్కడం అంటూ జరిగితే వాడిని చంపడం ఎంతసేపు అన్నాడు ఉగ్రదత్తుడు. వాడికి తిరుగులేని ఒక అద్భుత శక్తి ఉంది. అదేంటంటే వాడెవరి నెత్తురు చూసినా లేక వాడి నెత్తురు ఎవరు చూసినా తప్పక మరణిస్తారు అన్నాడు కందుడు. ఆ తర్వాత కథ ఏమైందో తర్వాత వీడియోలో చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.